ఇగో మా ఇంటి పక్క పొంటున్న ఆమె సొంతూరు ఖమ్మము. మొన్న పారి నేను వంట చేస్తా అంటే మా ఇంట్లోకి వచ్చింది. మా ఇంట్లో ఉన్న కారం పొడి డబ్బాను చూసి, హెవే నువ్వు గిది వాడుతున్నావా? ఇగో మా ఇంట్లో ఉన్న చూడు అసలైన కారం. ఖమ్మంలా తెలిసిన వాళ్ళ మిల్లులకి వెళ్ళి పట్టించిన నేను. ఆ కారం వేస్తే మళ్ళా ఇంకో మసాలా వేసే పని లేదు. అంత ఘాటు ఉంటుంది తెలుసా? కాలి చెంచడేస్తున్నాయి కారం కారం అని ఊదాలే అని చెప్పింది. నేనేమో అవునా అయితే ఈసారి మీ ఊరికి పోయినప్పుడు నాకు కూడా దేవా అని చెప్పిన. కానీ ఆఫీస్కి వచ్చినాక తెలిసింది ఖమ్మం కారంలో ఉన్న ఘాటెంతనో. చూడబోతే కారం కంట్లే పడ్డా ఏడవం. హాగో గట్లున్నది కల్తీ కారం దందా ఖమ్మంలా. ఇన్నొత్తులు కారంలో ఇటుకెల పొడి కలిపేటోళ్ళు ఇప్పుడు ఇటుకెలు పిరమైనాయని తొడిమెల మీద పడ్డరు. గీ బస్తాలన్నీ మిరపకాయ తొడిమెల బస్తాలే. మంచిగా గిర్ని పట్టించి పొడి చేస్తారు. అందులో ఎర్ర రంగు చల్లి అస్సలు కారంలో కలిపి బస్తాలకు బస్తాలే నింపమ్ముతున్నారు ఈ తొడిమెగాళ్ళు. ఏరి పారేసిన తొడిమెలు ఏరికాస్తా అంటే ఎవరికో డౌట్ వచ్చిందట. ఏడికి తీసుకుపోతున్నారని ఎంక్వైరీ చేస్తే ఇగో గీ గోదాం దొరికింది. తిండిని మురక చూసే ఆఫీసర్లు కంట్లే పోసుకున్నామంట రాలేదట. ఆగో గంత కల్తీ ఉన్నట్టున్నది కారంలా. సార్లు మీరు గోదాంకి మంచిగానే తాళాలు వేసిండ్రు కానీ జైలు పంపిస్తే రుషున్న కల్తీ దందాను వాళ్ళు మాంటారా? వచ్చినాక పులుసు వింటి పారేసిన చింత తొక్కలు ఏర్కొచ్చి మంచి చింతపండని అమ్మినా అమ్ముతారు. కాబట్టి ఏం లే సార్లు, ఇంత గొడ్డు కారం తెచ్చి వీళ్ళను బట్టలిప్పించి అందులో బొర్రియండ్రి. గా అప్పుడు తెలుస్తుంది అస్సలు కారం అంటే ఎట్లుంటుందో ఈ తొడిమెగాళ్లకు.